హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఈ సంక్రాంతి స్పెషల్ 8 రకాల పిండి వంటలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండగకి అందరూ కూడా పిండి వంటలు చేసుకుంటూ ఉంటారు కదా. ఈ పిండి వంటలన్నీ కూడా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈరోజు మన వీడియోలో అయితే 8 రకాల పిండి వంటలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించబోతున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామా. ముందుగా మనం అరిసెలతో మొదలు పెడదామండి. అరిసెల కోసం మనం ముందుగా బియ్యం అయితే నానబెట్టుకోవాలండి. ఈ బియ్యం అంతా కూడా 24 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. ఈ రైస్ అంతా వాటర్ అంతా వంపేసుకొని ఇలా పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. మరీ పొడి పొడిగా ఆరబెట్టుకోకూడదండి. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తడిగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక పెద్ద ప్లేట్ ఏదైనా ఒకటి తీసుకోండి. అందులోకి ఇలా సన్న హోల్స్ ఉండే జల్లెడ ఒకటి పెట్టుకోవాలండి. మనకు పిండి చాలా స్మూత్గా ఉండాలి. ఏ మాత్రం బరగ్గా ఉన్నా కూడా మనకు అరిసెలు అనేది అంత పర్ఫెక్ట్గా రావండి. ఈ గ్రైండ్ చేసుకున్న పిండి అంతా కూడా జల్లెడ పట్టేసుకోవాలండి. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అంతా కూడా జల్లెడ పట్టేసుకోవాలి. ఇలా అంతా జల్లించుకున్న తర్వాత ఈ పిండి ఆరిపోకుండా ఇలా చేత్తో అదుముతూ ప్రెస్ చేసినట్టు ఇలా అదుము పెట్టుకున్నామంటే మనకు తడి అలాగే ఉంటుందండి. మిగిలిన బియ్యం అంతా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అన్నీ కూడా గ్రైండ్ చేసుకొని ఇలా జల్లెడ పట్టుకుంటూ అదుముతూ ఉండాలి. పిండి మాత్రం ఆరిపోకూడదండి. మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామా. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా మందపాటి కడాయి పెట్టుకోవాలండి. నేనైతే కుక్కర్ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి మనం 1/2 kg రైస్ తీసుకున్నాం కదా. 1/2 kg రైస్కి 300 grams బెల్లం అయితే వేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇందులోకి చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఈ వాటర్ 50 ml వరకు ఉంటాయండి. బెల్లం అంతా కూడా కరిగేంత వరకు ఇలా కలుపుతూ కరిగించుకోవాలి. మంటనైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. బెల్లం అంతా కూడా కరిగి పాకం రావడం స్టార్ట్ అయింది కదండి. నెక్స్ట్ ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకుందాం. మనకు పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. మరీ లేపాకం ఉండకూడదు, అలానే ముదురు పాకము ఉండకూడదండి. చూడండి, ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉంటే సరిపోతుంది. తీగ పాకం కన్నా కూడా కొంచెం ముదురు పాకం రావాలండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అంతా కూడా ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు మనం అదిం పెట్టుకున్న పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంతా కలుపుతూ ఉండాలండి. ఉండకట్టకుండా కంటిన్యూస్గా అయితే ఇలా కలుపుతూ ఉండాలి. మంటని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని పిండి అంతా కూడా ఉండలేం కట్టకుండా ఇలా కంటిన్యూస్గా అయితే కలుపుతూ ఉండాలి. కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ కలపాలండి. ఒకటేసారి అంతా పిండి వేసేయకూడదు. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అంతా కూడా కలుపుతూ ఉండాలి. మనం తీసుకున్న బెల్లానికి పిండికి కరెక్ట్గా సరిపోయిందండి. అంతా కూడా ఇలా కలిపిన తర్వాత ఫైనల్గా పైనే కొద్దిగా ఆయిల్ వేసుకొని క్లోజ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా ఆయిల్ వేయడం వల్ల మనకు పిండి ఆరిపోకుండా సాఫ్ట్గా అలాగే ఉంటుందండి. పిండి ఆరిపోయిందంటే మనకు అరిసెలు బాగా రావు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందామండి. కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో కొద్దిగా పిండి తీసుకొని వేసుకొని చెక్ చేసుకుందామండి. ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇలా ఒక పాలిథిన్ కవర్ తీసుకుంటున్నానండి నేను. దీనికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండి కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా అరిసెల్లాగా ఇలా పైన కొద్దిగా నువ్వులు అద్దుకొని వేసేసుకుందామండి. మీకు నువ్వులు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా 1 by 1 అన్నీ కూడా సేమ్ ఇలాగే చేసేసుకోవాలండి. చూడండి, వేసిన వెంటనే బాగా పొంగుతున్నాయి కదా.
అరిసె కూడా బాగా కాలింది కదండి. ఇలా 2 సైడ్స్ కూడా తిప్పుకుంటూ అన్నీ కూడా ఇలా చేసేసుకోవాలి. నా దగ్గర అయితే అరిసెలు ఒత్తుకునే చెక్క కూడా లేదండి. పెద్ద ప్లేట్ ఒకటి తీసుకొని అందులోకి ఒక చిన్న ప్లేట్ ఇలా బోర్లించి వేసుకుంటున్నాను. నెక్స్ట్ దీనిపైన అరిసె పెట్టుకొని ఇలా మరో ప్లేట్తో అదిమేసామంటే మనకు అరిసెలు అయితే రెడీ అయిపోతాయండి. మనకు అరిసెల చెక్క కూడా ఏమీ అవసరం లేదు. ఇలాగే సింపుల్గా కూడా మనము అన్నీ చేసేసుకోవచ్చు. ఇలాగే అన్నీ కూడా సేమ్ 1 బై 1 అన్నీ చేసేసుకోవాలండి. ఇలా చేసుకున్న వాటిని ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా సింపుల్గా మంచి రుచితో మనకు అరిసెలు అయితే రెడీ అయిపోయాయండి. నెక్స్ట్ మనం మురుకులు చేసుకుందామండి. అందుకోసం ముందుగా కుక్కర్ తీసుకుందామండి. అందులోకి 1 కప్పు పెసరపప్పు వేసుకుంటున్నానండి. ఈ పెసరపప్పు అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. మనకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇదంతా కూడా వాటర్ వేసుకొని వాష్ చేసి మీకు టైం ఉంటే నానబెట్టుకోండి, లేదంటే వెంటనే కూడా చేసేసుకోవచ్చండి. మరో గ్లాస్ వాటర్ వేసుకొని 2 విజిల్స్ అయితే పెట్టుకుందామండి. పప్పు అంతా కూడా మనకు బాగా సాఫ్ట్గా ఉడికిపోవాలి. చూడండి, ప్రెషర్ అంతా కూడా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చాలా సాఫ్ట్గా ఉంది కదండి. గరిటతో నలుపుతుంటేనే బాగా సాఫ్ట్ అయిపోయింది. ఈ పప్పు అంతా కూడా బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందామండి. పప్పు అంతా కూడా మనకు బాగా చల్లారిపోయింది. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా వేసుకుందామండి. నేను ఇక్కడ గోరువెచ్చని నీళ్లు తీసుకుంటున్నానండి. గోరువెచ్చని నీళ్ళు కొద్దిగా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే గ్రైండ్ చేసుకొని ఇదంతా కూడా ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ మనము మురుకుల పిండి దేంట్లో అయితే కలుపుకుంటామో అందులోకి తీసి పెట్టేసుకుందామండి. నేనైతే ఒక ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ మిగిలిందంతా కూడా సేమ్ ఇలాగే గ్రైండ్ చేసుకొని వేసేసుకుందామండి. నెక్స్ట్ మనం ఏ కప్తో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు పెసరపప్పుకి 4 కప్స్ రైస్ ఫ్లోర్ అయితే వేసుకోవాలండి. రైస్ ఫ్లోర్ అయితే నేను ఏమీ ఫ్రై చేయలేదు, ఏం లేదండి. పొడి పిండే వేసుకుంటున్నాను. ఇదంతా కూడా జల్లెడ పట్టేసుకొని ఇలా ఉండలేం లేకుండా వేసేసుకుందాం. మనము పప్పు ఉడికించి గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ అయితే ఎక్కువ వేయకూడదండి. వాటర్ ఎక్కువ వేస్తే పిండి అంతా కూడా పలచబడిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ వాము వేసుకుంటున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ జీరా వేసుకుందామండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. కొద్దిగా ఇంగు వేసుకుందామండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. మీ దగ్గర కనుక నెయ్యి లేకపోతే ఆయిల్ హీట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇదంతా కూడా బాగా కలుపుకుందాం. పెసరపప్పు పిండి అన్నీ కూడా బాగా కలపాలండి. చూడండి, మనం తీసుకున్న పప్పుకి మనం వేసుకున్న పిండికి అంతా కూడా కరెక్ట్గా ఉంది. మీకు కనుక పిండి కొద్దిగా పలచగా అనిపిస్తే మరి కొద్దిగా రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. ఇలా కలిపిన పిండిని ఇప్పుడు నెక్స్ట్ మనం మురుకులు గొట్టం తీసుకుందామండి. అందులోకి కొద్దిగా పిండి వేసుకొని క్లోజ్ చేసుకుందాం. నెక్స్ట్ ఒక జల్లిగడ్డ తీసుకుందామండి. దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందామండి. ఇప్పుడు దాని మీద మురుకుల్లాగా ఇలా ఒత్తేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందామండి. అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. కొద్దిగా పిండి తీసుకొని వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిందండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మురుకులు ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకుందామండి. వేసిన వెంటనే కదపకూడదండి, విరిగిపోతాయి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మరో పక్కకి తిప్పుకుంటూ 2 సైడ్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి.
లైట్ గోల్డ్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇవైతే ఇప్పుడు ఫ్రై అయిపోయాయి. సేమ్ ప్రాసెస్లో అన్నీ కూడా చేసేసుకోవాలండి. ఎంతో క్రిస్పీ అయినా సింపుల్గా చాలా టేస్టీ అయిన మురుకులు అయితే రెడీ అయిపోయాయి. నేను చెప్పిన కొలతలతో మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం పప్పు చెక్కలు ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి మనకు 1 మంత్ వరకు కూడా నిలవ ఉంటాయండి. చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఏ కష్టం లేకుండా చాలా సింపుల్గా మనం ఎంత క్వాంటిటీ అయినా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పప్పు చెక్కలు ఎలా చేసుకోవాలో చూద్దామా అండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా అయితే మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఈ ప్లేట్ తీసుకుంటున్నాను. నాకు కలుపుకోవడానికి ఫ్రీగా ఉంటుందని నేను ఇలా వెడల్పుగా ఉండే ప్లేట్ అయితే తీసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇందులోకి 4 కప్పుల రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నానండి. ఇదంతా కూడా జల్లెడ పట్టుకుని ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జల్లెడ పట్టేసుకుందాం. ఇప్పుడు ఈ ప్లేట్ పక్కన పెట్టేసుకుందామండి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకుందాం. అందులోకి ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకుందామండి. 1 ఇంచ్ అల్లం పొట్టు తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ జీరా వేసుకుందామండి. ఒక 4-5 వెల్లుల్లి పొట్టు తీసుకొని వేసుకుందామండి. ఒక గుప్పెడి కరివేపాకు కడిగి వేసేసుకుందాం. ఇవన్నీ కూడా కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకుందామండి. ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందామండి. నెక్స్ట్ మళ్ళీ మనం రైస్ ఫ్లోర్ తీసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందామండి. కొద్దిగా బటర్ వేసుకుందాం. మీ దగ్గర కనుక బటర్ లేకపోతే ఆయిల్ వేడి చేసుకొని వేసుకోండి. ఇదంతా కూడా ఈ పిండిలో బాగా ప్రెస్ చేస్తూ కలపాలండి. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే కలపాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఉంది కదండి, అదంతా కూడా వేసేసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి పెసరపప్పు శనగపప్పు తీసుకుంటున్నానండి. నేను ముందుగానే 4 గంటల ముందు నానబెట్టి పెట్టేసుకున్నాను. ఇదంతా కూడా వాటర్ అంతా వంపేసుకొని ఇలా వేసేసుకుందామండి. ఇవంతా కూడా ఈ పిండిలో ఒకసారి బాగా కలపాలండి. నెక్స్ట్ ఇందులోకి గోరువెచ్చని నీళ్ళు వేసుకొని కొద్ది కొద్దిగా కలుపుకోవాలండి. ఈ పిండి అంతా కూడా మన చపాతీ పిండిలాగా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. చూడండి, ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే కలపాలండి. ఇలా కలిపిన పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న బాల్స్ లాగా చేసి పెట్టేసుకుందామండి. మీకు అన్నీ కూడా ఒకటే సైజులో కావాలనుకుంటే ఏదైనా ఒక స్పూన్ తీసుకొని ఇలా చేసుకున్నారంటే అన్నీ కూడా ఒకటే సైజులో వస్తాయండి. ఇలా కొద్దిగా చేసి పెట్టేసుకున్నారంటే మనకు చాలా త్వరగా అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఒక పాలిథీన్ కవర్ తీసుకుంటున్నానండి. ఈ కవర్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాం. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ పిండి ముద్దలన్నీ కూడా ఒక్కొక్కటిగా పల్చగా ఇలా ఒత్తేసుకుందామండి. ఇలా మనం ఈ కవర్ మీదనే ఒక 5-6 వెంటనే కూడా ఒత్తేసి పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవడం కోసం కొద్దిగా పిండి ముద్దను తీసుకొని వేస్తున్నానండి. చూడండి, ఆయిల్ బాగా హీట్ అయింది. నెక్స్ట్ ఇందులోకి మనం తట్టి పెట్టుకున్న చెక్కలన్నీ కూడా వేసేసుకుందామండి. 1 బై 1 అన్నీ వేసేసుకోవాలి. వేసిన వెంటనే పైకి వచ్చేస్తున్నాయండి. మనకు ఆయిల్ కూడా బాగా హీట్ అయింది. ఇవన్నీ కూడా 2 సైడ్స్ తిప్పుకుంటూ లైట్ గోల్డ్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలాగే సేమ్ అన్నీ కూడా 1 బై 1 అన్నీ చేసేసుకోవాలి.
ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయాయండి. ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాం. మిగిలిందంతా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో 1 బై 1 అన్నీ కూడా చేసేసుకోవాలండి. ఇలా చేసుకున్న వాటిని సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కరకరలాడే పప్పు చెక్కలు అయితే రెడీ అయిపోయాయండి. చూడండి, చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా, చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం బెల్లంతో స్వీట్ గవ్వలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీ రెసిపీ అండి, అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా కూడా చేసుకోవచ్చు. నోటికి మనకు తీయగా తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా చేసుకొని తినండి. మనకి ఇవి 10 డేస్ అయినా కూడా పాడైపోకుండా చాలా బాగుంటాయండి. మనం ఫ్రెష్గా చేసినప్పుడు ఎలా ఉంటాయో సేమ్ అదే టేస్ట్తో ఉంటాయండి. చాలా చాలా బాగుంటాయి. పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఒక బౌల్ తీసుకుందామండి. అందులోకి 2 కప్స్ మైదా తీసుకుంటున్నానండి. సేమ్ అదే కప్తో 1 కప్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. నెక్స్ట్ 1/2 కప్పు సూజీ రవ్వ తీసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇందులోకి మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా కరిగించిన బటర్ వేసుకుంటున్నాను. మీ దగ్గర కనుక బటర్ లేకపోతే నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చండి. ఇదంతా కూడా పిండిలో బాగా ప్రెస్ చేస్తూ ఇలా బాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలపాలి. మరీ సాఫ్ట్గా కాకుండా వాటర్ చూసి వేసుకోవాలండి. మరీ సాఫ్ట్ అయిపోకూడదు. మనకు ఇందులో మనం రవ్వ వేసున్నాం కాబట్టి మనకు వాటర్ కూడా కొంచెం పీల్చుకుంటుందండి. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా పిండి తీసుకొని ఇలా చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలండి. పిండి అంతా కూడా ఇలా చేసి పెట్టేసుకోవచ్చు. చాలా స్మాల్ బాల్స్ అండి. మనం ఎంత చిన్నవి చేసుకుంటే మనకు గవ్వలు అనేది అంత క్రిస్పీగా వస్తాయి. నెక్స్ట్ మరో ప్లేట్ తీసుకొని గవ్వలు చేసే చెక్క తీసుకుందామండి. మీ దగ్గర కనుక ఈ చెక్క లేకపోతే మనం ఫోర్క్తో కూడా చేసుకోవచ్చు. ఒకటిగా ఇలా బటన్ వేలుతో ప్రెస్ చేసినట్టు ఇలా ముందుకు జరిపితే మనకు గవ్వలు అనేది ఈజీగా వచ్చేస్తాయండి. ఇలా అన్నీ కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు. మీ దగ్గర కనుక గవ్వల చెక్క లేకపోతే ఇలా ఫోర్క్తో కూడా చేసుకోవచ్చండి. చూడండి, ఫోర్క్తో కూడా చాలా ఈజీగా వస్తాయి. ఇలాగే సేమ్ అన్నీ కూడా ఇలా చేసుకునేయాలండి. చూడండి, అన్నీ కూడా సేమ్ ఒకే సైజులో చాలా బాగా వచ్చాయి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. మనకు రౌండ్స్ చేసుకోవడమే లేట్ అవుతుందండి. మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ గవ్వలన్నీ కూడా ఆయిల్లో వేసేసుకుందామండి. వేసిన వెంటనే కదపకుండా ఒక 1 మినిట్ అలా ఫ్రై అవ్వనిచ్చి కలుపుకోవాలండి. ఇలా అన్నీ కూడా లైట్ గోల్డ్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. గవ్వలన్నీ కూడా ఫ్రై అయిపోయాయండి. ఆయిల్లోంచి సపరేట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మిగిలినవన్నీ కూడా ఇలాగే సేమ్ అన్నీ కూడా డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందామండి. గోధుమ పిండి, మైదా టోటల్గా 3 కప్స్ తీసుకున్నాం కదండి. ఇప్పుడు 3 కప్స్కి 1 కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నాను. అందులోకి 1/2 కప్పు వాటర్ వేసుకుంటున్నానండి. ఇదంతా కూడా బెల్లం బాగా కరగనిచ్చి మనం ఫిల్టర్ చేసేసుకుందాం. ఇందులో డస్ట్ కానీ రాళ్ళు కానీ ఏమన్నా ఉంటాయి కదండి, అవన్నీ కూడా మనకు నోటికి తగలకుండా ఉండడం కోసం ఇలా ఫిల్టర్ చేసేసుకుందామండి. ఆ ప్యాన్ని మరోసారి శుభ్రంగా కడిగి మళ్ళీ పెట్టుకుందామండి. నెక్స్ట్ మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్న ఈ బెల్లం వాటర్ అంతా కూడా వేసేసుకుందాం. మనకు పాకం అంతా కూడా బాగా దగ్గర పడుతుంది. అది చెక్ చేసుకోవడం కోసం ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని ఇలా బెల్లం వాటర్ కొద్దిగా వేసుకొని చెక్ చేసుకుందామండి. చూడండి, ఇలా వేసుకున్నప్పుడు మనకు ముద్దలాగా రావాలండి.
అప్పుడే మనకు పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. నెక్స్ట్ మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వలన్నీ కూడా వేసేసుకుందామండి. ఈ గవ్వలకంతా బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నెమ్మదిగా కలుపుకోండి. ఇలా బెల్లంతో చేసుకున్నవైతే షుగర్ ఉండేవాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. 2 మినిట్స్ కలుపుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనకు బెల్లం అంతా కూడా ఈ గవ్వలకి బాగా పట్టింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 5 నిమిషాలు చల్లారనిద్దామండి. వేడంతా తగ్గిన తర్వాత చూడండి, చాలా చాలా బాగున్నాయి. మనకు షైనీగా కూడా ఉన్నాయండి. కలరు చాలా బాగుంది కదా. తుంచుతుంటే కూడా కరకరలాడుతూ చాలా బాగున్నాయండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి. మనకు స్వీట్ గవ్వలైతే రెడీ అయిపోయాయి. చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చండి. నెక్స్ట్ మనం అటుకుల మిక్చర్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. అందుకోసం ఒక బౌల్ తీసుకోవాలండి. అందులోకి 1 కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి. మనకు ఎంత మిక్చర్ అయితే కావాలో దాన్ని బట్టి క్వాంటిటీ పెంచుకోవచ్చండి. అందులోకి మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ సోడా వేసుకుంటున్నానండి. వంట సోడా ఉంది కదా, అది 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇవి రెండు కూడా బాగా కలుపుకోవాలండి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. మనం బజ్జీల పిండి ఎలా కలుపుకుంటామో అలా కలపాలండి. మరీ చిక్కగాను ఉండకూడదు, మరీ పలచగాను ఉండకూడదండి. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉంటే మనకు కారపూస అనేది చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయింది. నెక్స్ట్ ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని ఇప్పుడు కారపూసలాగా వేసుకోవడం కోసం నేను ఇక్కడ జల్లిగంట తీసుకుంటున్నానండి. మరో గరిటెతో పోస్తూ ఉంటే చూడండి, దానంతట అదే మనమేం కదపకుండానే ఫ్రీగా జారిపోతుందండి. మనం కలుపుకునే పిండి అనేది ఇలా ఉండాలి. వెంటనే కదపకూడదండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కదుపుకోవాలి. మన కారపూస చాలా త్వరగా అయిపోతుంది. అస్సలు టైం పట్టదండి. మనకు అన్నీ కానీ ఇంట్లో ఉన్నాయంటే 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి. స్నాక్స్ లాగా, రైస్లోకి సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుందండి. ఫ్రై అయ్యేటప్పుడు బుడగలు వస్తున్నాయి కదండి, అవంతా కూడా ఆగిపోయేటప్పటికి మనకు ఫ్రై అయిపోయినట్టు. కారాస్ అయితే మనకు బాగా కాలిపోయిందండి. ఇప్పుడు ఆయిల్లోంచి తీసేసుకుందాం. ఇదంతా కూడా టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి వేసేసుకుందామండి. మనకు ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కానీ అంతా లాగేస్తుంది. నెక్స్ట్ పిండి అంతా కూడా సేమ్ ఇలాగే 1 బై 1 చేసేసుకోవాలండి. నెక్స్ట్ 1 కప్ అటుకులు తీసుకుంటున్నానండి. ఇవంతా కూడా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాయండి. నెక్స్ట్ మనం కారాస్ తీసి పెట్టుకున్న ప్లేట్లోకి ఇవి కూడా వేసేసుకుందామండి. నెక్స్ట్ 1/2 కప్పు పల్లీలు తీసుకుంటున్నానండి. ఈ అటుకులు, పల్లీలు ఇవన్నీ మనకు మంచి టేస్ట్ వస్తుందండి. ఇవంతా కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలండి. నెక్స్ట్ 10 జీడిపప్పు పలుకులు తీసుకుంటున్నానండి. ఇవి కూడా మనం వేరుశనగ గుళ్ళతోనే ఫ్రై చేసేసుకుందాం. నెక్స్ట్ అందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా మనం కారాస్ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకోవాలండి. నెక్స్ట్ ఒక 4-5 వెల్లుల్లి కచ్చాపచ్చా దంచుకొని అవి కూడా ఫ్రై చేసుకొని వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి మన టేస్ట్కి తగ్గ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన మన అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం మోతీచూర్ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దామండి.
సేమ్ స్వీట్ షాప్ స్టైల్లోనే జ్యూసీగా చాలా బాగుంటుంది. మనకు అందరికీ కూడా బూందీ గరిటె ఉండదు కదండి ఇంట్లో. బూందీ గరిటె లేకుండానే ఈ మోతీచూర్ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దామండి. అందుకోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. నెక్స్ట్ అందులోకి ఒక జల్లెడ పెట్టుకుందాం. అందులోకి 2 కప్స్ శనగపిండి తీసుకుంటున్నాను. ఈ శనగపిండి అంతా కూడా ఇలా జల్లెడ పట్టేసుకోవాలి. మీకు గ్రామ్స్ లెక్కనైతే 250 గ్రామ్స్ వరకు ఉంటుందండి. నేను ఇక్కడ కప్తో కొలిచి తీసుకుంటున్నాను. మీరు గ్రామ్స్ లెక్కన కొలుచుకొని తీసుకోవాలనుకుంటే అన్నీ కూడా గ్రామ్స్తో కొలిచి తీసుకోండి. ఇక్కడ కప్తో కొలుచుకునేట్టుకుంటే అన్నీ ఒకే కప్తో కొలుచుకొని తీసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా విస్కర్తో కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసేయకండి, ఎక్కువ పలచబడిపోతుంది. కొద్దిగా వేసుకుంటూ ఇలా ఒకే డైరెక్షన్లో పిండంతా కూడా ఇలా విస్కర్తో ఉండలేమీ లేకుండా నీట్గా కలుపుకోవాలండి. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అంతా కూడా కలుపుకోవాలి. మనకు పిండి అనేది ఈ థిక్నెస్లో ఉండాలండి. మరీ ఎక్కువ పలచగా ఉండకూడదు, అలానే మరీ చిక్కగాను ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందామండి. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందామండి. కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయింది కదా. నెక్స్ట్ ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని ఇప్పుడు కారపూసలాగా వేసుకోవడం కోసం నేను ఇక్కడ జల్లెగింట తీసుకుంటున్నానండి. ఇవి పెద్ద హోల్స్ ఉండే జల్లెగింటేనండి. నా దగ్గర చిన్న హోల్స్ ఉండేది బూందీ గరిటె అయితే లేదు. నేను దీంతోనే మీకు ఎలా మోతీచూర్ లడ్డు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇవైతే మనకు ఇంట్లోనే అందరికీ కూడా అవైలబుల్లో ఉంటాయి కదా. ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా పిండి తీసుకొని ఈ జల్లెగంటలోకి ఒక్కొక్క గరిటె పిండి తీసుకొని ఇలా వేసుకుంటూ ఉంటే చూడండి, అది దానంతట అదే జారుతూ ఉంటుంది. ఇలా గరిట అటు ఇటు తిప్పుతూ పట్టుకున్నారంటే కారపూస అంతా కూడా ఈవెన్గా బాగా ఫ్రై అవుతుంది. ఒకదాని మీద ఒకటి పడి ఎక్కువ ముద్దలు కట్టేయకుండా బాగుంటుందండి. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అంతా కూడా చేసుకోవాలి. ఈ బబుల్స్ అన్నీ కూడా ఆగిపోయాయంటే మనకు కారపూస బాగా ఫ్రై అయిపోయినట్టు అండి. కారపూస అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇలా ఒక గుంట గరిటె తీసుకొని ఈ గుంట గరిటెతో ఇలా జల్లెల్లోకి వేసేసుకున్నామంటే మనకు ఏమాత్రం కూడా ఆయిల్ లేకుండా బాగా ఈజీగా అయితే రిమూవ్ చేసేసుకోవచ్చండి. ఇలా తీసుకున్న దాన్ని ఒక టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ వేసుకుందాం. ఇలా టిష్యూలో వేసుకోవడం వల్ల మనకు ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కూడా అంతా పీల్చేస్తుందండి. ఆయిల్ కూడా మనకు ఎక్కువ పట్టదు. నెక్స్ట్ మళ్ళీ జల్లెగంట తీసుకొని సేమ్ ఇందాక చేసిన ప్రాసెస్లోనే అంతా కూడా 1 బై 1 అయితే మొత్తం పిండి చేసేసుకోవాలి. ఇలా అంతా కూడా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు అదే స్టవ్ మీద మరో కడాయి పెట్టుకుందాం. కడాయిలోకి 1.5 కప్పు షుగర్ వేసుకుంటున్నానండి. మనం 2 కప్పులు శనగపిండి తీసుకున్నాం కదా, నేను 1.5 కప్పు షుగర్ తీసుకుంటున్నాను. మీకు గ్రామ్స్ లెక్కన అయితే 250 గ్రామ్స్ శనగపిండి తీసుకుంటే 190 గ్రామ్స్ షుగర్ తీసుకోండి. కప్తో కొలుచుకొని తీసుకుంటే ఇలా నేను చెప్పిన కొలతలతో తీసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. నెక్స్ట్ ఇందులోకి 1.5 కప్పు వాటర్ వేసుకుందామండి. ఈ షుగర్ అంతా కూడా బాగా కరగబెట్టుకోవాలి. ఈ షుగర్ అంతా కూడా కరిగే లోపల మనం ఇప్పుడు సన్న బూందీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు మనం ఇలా చేసి పెట్టుకున్న కారపూసనంతా కూడా మిక్సీ జార్లో వేసుకుందాం. ఇలా కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని పల్స్ మోడ్లో 2-3 టైమ్స్ తిప్పామంటే మనకు సన్న బూందీ అయితే రెడీ అయిపోతుందండి. మరీ సాఫ్ట్గా గ్రైండ్ చేయొద్దండి.
ఇప్పుడు మనకు ఈ షుగర్ అంతా కూడా బాగా కరిగిపోయింది కదా. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పచ్చకర్పూరం పొడి చేసి వేసుకుంటున్నానండి. ఇలా మనం పచ్చకర్పూరం వేయడం వల్ల లడ్డూలో మంచి టేస్ట్ అనేది వస్తుంది. చాలా చాలా బాగుంటుందండి. మనకు సేమ్ స్వీట్ షాప్ స్టైల్లోనే ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ బాగా తెలుస్తుందండి. ఈ షుగర్ అంతా కూడా బాగా కరిగిపోయింది కదా. నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బూందీ అంతా కూడా వేసేసుకుందామండి. ఇలా అంతా కూడా వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని అంతా కూడా కలుపుతూ ఉన్నామంటే ఈ షుగర్ సిరప్ అంతా కూడా ఈ బూందీకి పట్టి బాగా గట్టిపడుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందామండి. కొద్దిగా గోరువెచ్చగా వచ్చేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అంతా కూడా బాగా చల్లారిపోయిందండి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం ఇవి లడ్డూల్లాగా చుట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి వాటర్ మిలన్ సీడ్స్ కొద్దిగా వేసుకొని అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కూడా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా తీసుకొని మనకి ఏ సైజులో లడ్డూలు కావాలో ఆ సైజులో లడ్డూలు చుట్టేసుకుంటే ఎంతో టేస్టీ అయినా సేమ్ స్వీట్ షాప్ స్టైల్లోనే మనకు లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఈ సంక్రాంతి పండగకి ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే చాలా చాలా ఇష్టంగా తింటారండి. మనకు ఎక్కువ కష్టం కూడా లేకుండా చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. ఇలా అన్నీ కూడా 1 బై 1 చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మోతీచూర్ లడ్డు రెడీ అయిపోయింది. నేను తీసుకున్న పిండికి ఈ సైజు లడ్డూలు నాకు 22 లడ్డు వచ్చాయండి. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే మనం తీసుకున్న కొలతలన్నీ కూడా పెంచుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన సింపుల్ ప్రాసెస్లో మనకు సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో మోతీచూర్ లడ్డు రెడీ అయిపోయింది. పండగ ఏదైనా సరే అండి, చుట్టాలు వచ్చినప్పుడు కానీ మనము అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామండి. ముందుగా మిక్సీ జార్ తీసుకుందామండి. అందులోకి 8 దాకా జీడిపప్పు వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక 10-12 బాదం పప్పులు వేసుకుంటున్నానండి. ఈ రెండు కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకుందామండి. చూడండి, ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందామండి. కడాయిలోకి 3 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకుంటున్నాను. ఈ షుగర్ అంతా కూడా ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్నట్టు చేసుకుందామండి. ఈ షుగర్ కరిగేలోపు మనం 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుందాం. ఇదంతా కూడా బాగా కరిగించుకుందామండి. వాటర్ ఏం వేయకుండానే ఇలా చూడండి, కలరు కరిగే కొద్దీ కలర్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు బాదం పౌడర్ అయితే వేసేసుకుందాం. నెక్స్ట్ కొబ్బరి పొడి అండి, నేను 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి వేస్తున్నాను. ఇదంతా కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. నెక్స్ట్ అదే స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ రవ్వ తీసుకుంటున్నాను. మనం ఉప్మా చేసుకుంటాం కదా, సూజీ రవ్వ అండి. ఇదంతా కూడా మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ మంచి వాసన వచ్చి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మనకు ఫ్రై అయ్యేటప్పుడే మంచి స్మెల్ అయితే వస్తుంది. హైలో పెట్టుకుంటే త్వరగా మాడిపోతుంది, కలర్ మారిపోతుందండి. ఇదంతా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఫస్ట్ టైం ఒకసారి చేశానండి ఈ స్వీటు. చాలా టేస్టీగా ఉందని చెప్పారు మా పిల్లలు, మా హస్బెండ్. చాలా బాగుందని ఈ వీడియోని మీతో కూడా షేర్ చేసుకుందామని మళ్ళీ ఇంకోసారి చేసి చూపిస్తున్నానండి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తగా కూడా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈ దీపావళికి మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా బాగా ఇష్టపడతారు.
రవ్వ అయితే ఫ్రై అయిపోయిందండి. ఇదంతా ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాం. నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ రవ్వకి 2 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి. ఈ వాటర్ అంతా కూడా ఇలా తెల్ల మరిగేటప్పుడు ఇందులోకి 2 ఇలాచి దంచి వేసుకుందాం. అలాగే కొద్దిగా కుంకుమ పువ్వు అండి. కుంకుమ పువ్వు ఆప్షనల్ అండి, మీ దగ్గర లేకపోతే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే మామూలుగా వైట్గా కూడా చేసుకోవచ్చండి. నేను సేపు ఇలా కలుపుతూ ఉంటే చూడండి వాటర్ అంతా కూడా కలర్ చేంజ్ అయ్యాయి. నెక్స్ట్ ఇందులోకి మనం రవ్వ వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి, అది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందామండి. ఉండకట్టకుండా ఇలా నిదానంగా కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుతూ ఉంటే రవ్వ అంతా కూడా బాగా దగ్గర పడిపోతుందండి. చూడండి రవ్వ అంతా కూడా బాగా దగ్గర పడిపోయింది. నెక్స్ట్ ఇందులోకి మనం 2 గ్లాసెస్ రవ్వ తీసుకున్నాం కదండి, 1 గ్లాస్ షుగర్ తీసుకుందామండి. 1 గ్లాస్ కన్నా తక్కువే తీసుకోండి. తీపు ఎక్కువ తినే వాళ్ళైతే ఫుల్ గ్లాస్ వేసుకోవచ్చండి. కానీ 2 గ్లాసెస్ రవ్వకి 1 గ్లాస్ షుగర్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. నేనైతే తగ్గించే వేసుకుంటున్నాను. ఇదంతా కూడా ఉండకట్టకుండా ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని చల్లారబెట్టేసుకుందామండి. నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు, కొబ్బరి, బాదం పొడి ఉంది కదండి, అది తీసుకుందాం. మీకు కనుక ఈ పౌడర్ గట్టిగా అయిపోయి ఉంటే మళ్ళీ ఇంకొకసారి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని కొద్దిగా వేసుకుందామండి. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం కలుపుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకుందామండి. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రవ్వ మిశ్రమాన్ని తీసుకుని ఇప్పుడు కొద్దిగా మన చేతికి నెయ్యి రాసుకుంటూ ఈ రవ్వ మిశ్రమాన్ని ఇట్లా మన చేతిలో ప్రెస్ చేసినట్టు చేసుకుంటూ ఇలా మనం కాజు మిశ్రమాన్ని మధ్యలో పెట్టి ఇలా లడ్డూల్లాగా చుట్టేసుకోవడమేనండి. చూడండి చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా టేస్టీ అయిన స్వీట్ అయితే రెడీ అయిపోయింది. స్పెషల్గా ఉంటుందండి, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసేసుకుందామండి. చూడండి మీకు కట్ చేసి కూడా చూపిస్తున్నాను. చాలా బాగుంది. లుక్ కానీ టేస్ట్ కానీ అయితే చాలా బాగుందండి. ఫైనల్లీ మన స్వీట్ అయితే అరటిపండుతో చేస్తున్నామండి. చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది. మనకు ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా మంచి టేస్టీ అయిన స్వీట్ చేసేసుకోవచ్చు. అరటిపండు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదండి. ఈ బనానా స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకోసం 1 కేజీ అరటిపండ్లు తీసుకుంటున్నానండి. ఇలా బాగా పండిన పండ్లు తీసుకోవాలి. మనకు ఏమాత్రం కాయగా ఉన్నా కూడా స్వీట్ అనేది అంత టేస్టీగా రాదండి. అమృతపాణి పండ్లు అస్సలు తీసుకోవద్దండి. ఇలా చక్కెరకేళి పండ్లు మాత్రమే తీసుకోవాలి. ఇలా బాగా పండిన పండ్లే తీసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ అరటి పండ్లన్నీ కూడా చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేసేసుకుందాం. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అన్నీ కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలాగే అన్నీ కూడా సేమ్ గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందామండి. కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం. నెయ్యి బాగా హీట్ అయిందండి. నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బనానా పేస్ట్ అయితే వేసేసుకుందామండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇదంతా కూడా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇలా 30% కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకుందామండి. అందులోకి 250 గ్రామ్స్ వరకు బెల్లం తురుము తీసుకొని వేసుకుంటున్నానండి. ఇప్పుడు 1/2 కప్పు వాటర్ వేసుకుందాం. ఈ బెల్లం అంతా కూడా కరిగేంత వరకు కలుపుతూ, మనకు బెల్లం కరిగితే సరిపోతుందండి. పాకం అయితే ఏం రావాల్సిన అవసరం లేదు. చూడండి ఇలా కరిగితే సరిపోతుంది. ఈ కరిగించుకున్న బెల్లం అంతా కూడా ఈ బనానాలోకి ఫిల్టర్ చేసేసుకుందామండి. మనకేమైనా డస్ట్ ఉన్నా కూడా
ఆ వేస్ట్ అంతా పోతుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అంతా కూడా కలుపుతూ ఉడికించుకోవాలి. మంటను మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టొద్దండి. కంటిన్యూస్గా అయితే కలపాలి. నెక్స్ట్ ఇందులోకి 2-3 ఇలాచి పొడి చేసుకొని వేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఫుడ్ కలర్ వల్ల మనకు లుక్ అనేది కొంచెం బాగుంటుందండి. ఇప్పుడు అంతా కూడా బాగా కలుపుకుందాం. ఈ బనానా ప్యూరీ అంతా కూడా మనకు 50% దగ్గర పడింది కదండి. నెక్స్ట్ ఇందులోకి మరో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. మనం ఇక్కడ టోటల్గా కూడా 3 టేబుల్ స్పూన్ నెయ్యే వాడుతున్నామండి. ఎక్కువ నెయ్యి కూడా వేయట్లేదు. ఇదే మనకు చాలా ఎక్కువ అయిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాజు అండ్ బాదం వేసేసుకుందామండి. ఈ స్వీట్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మనకు 15 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకున్నారంటే 1 మంత్ వరకు కూడా ఫ్రెష్గా అలాగే ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి. ఇదంతా కూడా ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ అయితే ఉడికించుకోవాలండి. చూడండి, ప్యాన్కి అంతా కూడా సపరేట్ అయిపోయి మనకు ముద్దలాగా వచ్చేసింది కదండి. ఇప్పుడు మనకు బనానా స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఇదంతా కూడా బటర్ పేపర్ కొద్దిగా నెయ్యి రాసుకొని అందులో వేసేసుకుందామండి. మీ దగ్గర కనుక బటర్ పేపర్ లేకపోతే ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసుకొని వేసేసుకోండి. ఇప్పుడు అంతా కూడా చల్లారి పెట్టేసుకోవాలండి. పూర్తిగా బాగా ఆరిపోయిన తర్వాత మనం పీసెస్ లాగా కట్ చేసేసుకుందాం. ఇదంతా చల్లారడానికి మనకు 2 అవర్స్ దాకా పడుతుందండి. మీకు త్వరగా కావాలనుకుంటే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న త్వరగా చల్లారిపోతుంది. ఇప్పుడు మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలండి. నేనైతే స్క్వేర్ షేప్లో చేస్తున్నాను. ఇందులో మనం షుగర్ కూడా వాడట్లేదండి. బెల్లంతోనే చేసుకుంటున్నాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. తీపి తినాలనుకునే వాళ్ళు ఇలా చేసుకొని తిన్నారంటే చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఎంతో టేస్టీ అయిన బనానా స్వీట్ అయితే రెడీ అయిపోయింది. మన వీడియోస్ అన్నీ కూడా చూశారు కదా. ఈ 8 ఐటమ్స్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇందులో మీకు ఏ రెసిపీ నచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.